తల్లిదండ్రులు జన్మనిస్తారు, పెంచి పెద్ద చేస్తారు, తిండి బట్ట సహా ఏదడిగినా కొనిస్తారు. మరి జీవితాన్ని ఎవరిస్తారు? జన్మకు సార్థకత వచ్చేలా ఎవరు తీర్చిదిద్దుతారు? లోకం అంటే ఇది, బతకడం అంటే ఇలాగా అని ఎవరు చెబుతారు? ఇందుకు సందేహం లేకుండా అంతా చెప్పే పేరు గురువు. ఓనమాల నుంచి ఉన్నత చదువుల వరకు, లోకజ్ఞానం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు విద్యార్థులకు గొప్ప బతుకునిచ్చే వ్యక్తి గురువు. అందుకే వారికి త్రిమూర్తులతో సమానమైన హోదా దక్కింది. అయితే ఆ గురువుల్లోనూ కలకాలం గుర్తుంచుకోదగ్గ వారు కొందరు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి అధ్యాపకులు కోకొల్లలు. వినూత్న బోధన, పాఠాలు చెప్పడంలో సరికొత్త శైలి, విద్యార్థుల పట్ల అమ్మా నాన్నలను మించిన ఆప్యాయతతో ఈ ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారి ప్రత్యేకతలను తెలుసుకుందాం. సాధారణంగా ఉపాధ్యాయులంటే విద్యార్థులకు అంతులేని భయం. వారి బెత్తం దెబ్బలకు భయపడి బడికి వెళ్లమని మారాం చేస్తుంటారు విద్యార్థులు. కానీ తమ కోసమే పిల్లలు బడికి వచ్చేలా చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ఉపాధ్యాయులు. సాధారణ పద్ధతిలో కాకుండా బోధనలో వీరు వినూత్న శైలిని అనుసరిస్తున్నారు. నల్లబోర్డుపై శుద్ధముక్కతో పాఠం చెప్పి సరిపెట్టకుండా వేషాల ద్వారా వివరించేది ఒకరైతే, ఆధునికతను అందిపుచ్చుకుంటూ యూట్యూబ్ ద్వారా వివరించేది మరొకరు. ఇక చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే తల్లిదండ్రులతో పాటు విమాన ప్రయాణం చేస్తానని హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చిన వారు ఇంకొకరు. వారే ఈ ఉపాధ్యాయులు. ఈయన సూర్యాపేట జిల్లా గోరంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాచకొండ ప్రభాకర్. విద్యార్థులకు వివిధ పాఠాలను పిల్లలతో పాటు తాను కూడా వేషాలు వేస్తూ వివరించడం ఈయన ప్రత్యేకత. కవి సుద్దాల హనుమంతు గురించి చెప్పే పాఠంలో ఆయన రాసిన పల్లెటూరి పిల్లగాడ పాటను విద్యార్థితో వేషం వేసి వివరించారు. పశువులు కాసే పల్లెటూరి చిన్నారుల జీవితం ఎలా ఉంటుందో అర్థమయ్యేలా ప్రత్యక్షంగా చూపించారు. పాఠాలకు సంబంధించి ఇలాంటి వేషాలు చాలానే వేయించారు రాచకొండ ప్రభాకర్. మట్టి కుండలు, పాదరక్షలు తయారు చేసే వారి వద్దకు విద్యార్థులను తీసుకువెళ్లి వాటి తయారీ, కులవృత్తుల ప్రాధాన్యాన్ని చెబుతారు. పాఠాలను బుర్రకథల రూపంలోనూ వివరిస్తారు. పిల్లలకు మనము పాఠ్యాంశంలో ఉన్నది ఉన్నట్టు చెప్తే అర్థం కాదని నా వంతుగా ఈ పాఠము చెప్పితే ఏ విధంగా అర్థమైద్ది, ఆ పాఠంని ఒక 2 రోజుల ముందర నేను రిహార్సల్ చేస్తాను. ఈ పాఠంలో పిల్లలకు డైరెక్ట్ మైండ్లకు ఎక్కియాలంటే ఏం చేయాలి, ప్రత్యక్ష అనుభవాలు కల్పించాలన్నా, ఫీల్డ్ ట్రిప్ తీసుకుపోవాలన్నా, లేకపోతే ఏదైనా వేషధారణ వేసి చెప్పాలని నిర్ణయించుకొని చెరువు అనే పాఠ్యాంశం ఉంది. చెరువు దగ్గరికే తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది, ఆ పాఠాన్ని చెరువు దగ్గరికే తీసుకుపోయి వారికి అర్థమయ్యే విధంగా, ప్రత్యక్ష అనుభవాలు కలిగే విధంగా బోధించాను. పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, సామాజిక రుగ్మతల నివారణకు కూడా రాచకొండ ప్రభాకర్ కృషి చేస్తున్నారు. తానే వినూత్న వేషం కట్టి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై, బాగా రద్దీగా ఉండే ప్రాంతాలు, జాతరలు, ఉత్సవాలు, వారాంతపు సంతల వద్దకు వెళ్లి మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలపై ప్రజలకు వివరిస్తున్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడేవాళ్ళు భయపడాలి కాబట్టి నేను కూడా అదే విధంగా తయారైన ఉద్దేశంతో ఒక నల్ల డ్రెస్సు, దాని మీద పుర్రె బొమ్మ ఉంటుంది, టోపీ ఉంటుంది, దాని మీద కూడా పుర్రె బొమ్మలు ఉంటాయి, మరియు పుర్రెల గొలుసు ఉంటుంది. ఎంత ఈ మత్తు పదార్థాలను వాడడం వల్ల జీవితం చిత్తు అయిపోద్ది, మన బతుకు పుర్రె అయిపోద్ది అని వాళ్ళకు ఇండైరెక్ట్గా తెలిసే విధంగా నేను ప్రదర్శిస్తుంటాను. పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను పుష్పగుచ్చాలు, శాలువలతో సత్కరించడం సాధారణమే. కానీ మంచి మార్కులు తెచ్చుకుంటే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా విమానమెక్కిస్తానని హామీ ఇచ్చి దాన్ని నెరవేరుస్తున్నారు విజయనగరం జిల్లా గోపన్నవలస ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు. 10వ తరగతి విద్యార్థుల కోసం తన హామీ గురించి ఈ ఏడాది జనవరి నెలలోనే మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రచారం సైతం చేపట్టారు. అలా 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను సొంత ఖర్చులతో రైల్లో విజయవాడ తీసుకువెళ్లి కనకదుర్గ దర్శనంతో పాటు
పర్యాటక ప్రాంతాలను చూపించారు. తిరుగు ప్రయాణంలో విమానంలో విశాఖపట్నం తీసుకొచ్చారు. బహుమతులు అనేది ఇస్తే విద్యార్థులకు చాలా ఆనందం కలిగి పోటీతత్వం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న నాకు తీసుకెళ్ళినప్పుడు చాలా ఆనందం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2025-26 సంవత్సరానికి కూడా 5 వ్యక్తుల్ని తీసుకువెళ్తాము. ఒకవేళ అప్పుడు కూడా జిల్లా స్థానంలో కానీ వస్తే ఆ తల్లిదండ్రులకు కూడా అవకాశం ఇస్తాను. ఓకేనండి. ఇది ఈ విధంగా విద్యార్థులను ప్రేరణ పెంపొందించడం కోసమే 2025 డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని నిర్వహించారు మరడాన సత్యారావు. నిపుణులైన అధ్యాపకులను తీసుకొచ్చి తరగతులు చెప్పించారు. సొంత ఖర్చుతో 60,000 రూపాయల పుస్తకాలను అందజేశారు. విద్యాభివృద్ధికే కాదు, గోపన్నవలస గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత గ్రామంలోని వృద్ధులకు భాగవతం, భగవద్గీత, రామాయణ గ్రంథాల సారాంశాన్ని వివరిస్తున్నారు. మా దేవుడు మీరే మాస్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చిట్ట చివరి గ్రామం కొట్టాల చెరువు. ఇక్కడ ఎక్కువగా నివసించేది చెంచులే. గ్రామంలో ప్రభుత్వ బడి ఉన్నా పిల్లలు గతంలో తల్లిదండ్రులతో కలిసి అడవికి వెళ్లేవారు. అయితే ఈ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలను పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం 117 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇక్కడ చదువు బాగుండటంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులంతా ఇక్కడే తమ పిల్లలను చేర్పించారు. బడికి రానని మారాన్ చేసే పిల్లల ఇంటికి వెళ్లి తన వాహనంపై తీసుకొస్తారు వెంకటేశ్వర్లు. దీంతో నంద్యాల జిల్లాలోనే 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER సాధించిన పాఠశాలగా రికార్డులకెక్కింది. అంతేకాదు, మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తింపు పొందింది. సుమారు 50,000 ఖర్చుతో బడిలో సౌకర్యాలను కూడా మెరుగుపరిచారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినాను. ముఖ్యంగా పిల్లలు డ్రాప్అవుట్ కావడానికి ప్రధాన కారణం ఏంటి అని మరి గ్రౌండ్ స్టేజ్లో అడిగితే చాలామందికి కూడా ఆధార్ కార్డు లేకపోవడం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో వాళ్ళు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండడం, తర్వాత తదనుగుణంగా పాఠశాలకు కూడా రాకుండా ఉండడంతో గమనించి మరి వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు లేకపోవడంతో స్థానిక ITDO PO అదేవిధంగా RDO గారి యొక్క సహకారం తీసుకొని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్లతో వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు చేయించి తదనుగుణంగా ఆధార్ కార్డును నమోదు చేయడం జరిగింది. ఆధార్ కార్డు నమోదు చేసిన తర్వాత వీళ్ళకి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకము, మరి ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా అమ్మ ఒడి అనే పథకం, వీటి గురించి చెప్పి మరి మొత్తానికి మీరు పాఠశాలకు పంపిస్తే మీరు లబ్ధిదారులుగా మారడానికి ఛాన్స్ ఉంది అని వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర అవేర్నెస్ చేసి మరి స్కూల్ని ఈరోజు దాదాపుగా 27 ఉన్న స్ట్రెంత్ను ఈరోజు దాదాపుగా 117 మంది పిల్లలు మా పాఠశాలలో అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి రేకెత్తించేలా పాఠాలు బోధిస్తున్నారు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బొంపల్లి భవానీ. బడిలో ఒకప్పుడు విద్యార్థుల సంఖ్య 40 మాత్రమే ఉండేది. సుశిక్షితులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండే ప్రభుత్వ పాఠశాలలో తక్కువ సంఖ్యలో పిల్లలు ఉండటం ఆమెను ఆలోచింపజేసింది. వెంటనే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పేర్లను సేకరించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ బడిలో చేరేలా ఒప్పించారు. దీంతో విద్యార్థుల సంఖ్య 40 నుంచి 140కి చేరింది. విద్యార్థులకు ప్రభావవంతంగా బోధించాలన్న ఆలోచనతో భవానీ 2023లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. దాని ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా గణితం, సామాన్య శాస్త్రం, ఆంగ్లం పాఠాలను బోధిస్తున్నారు. సొంత పాఠశాల విద్యార్థులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే జాయ్ఫుల్ లెర్నింగ్, పిల్లలకి కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్పించాలనేది నా ఇంటెన్షన్. ప్రతిదానికి కూడా నేను నో కాస్ట్ లో కాస్ట్ TLM అనేది యూజ్ చేస్తాను. వాళ్ళకి ప్రతిదీ కూడా ఒక మూస పద్ధతిలాగా కాకుండా ఒక ట్రిక్కీగా ఏదైనా ఒక ట్రిక్ ద్వారానే, టేబుల్స్ అయితే ప్రతి టేబుల్ కూడా ట్రిక్ ద్వారా నేర్చుకున్నారు. సో ట్రిక్ ద్వారా రాయడం వస్తుంది, దాని ద్వారా కూడా ఇంతే సింపుల్గా ఉందనేది వాళ్ళు చదవడము, చూడకుండా చెప్పడం కూడా నేర్చుకున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడమే కాదు, తల్లిలాంటి ప్రేమను పంచుతున్నారు. కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అధ్యాపకురాలు బొద్దుల స్రవంతి ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తూ పిల్లల్ని సర్కారు బడిలో చేర్పించేలా కృషి చేసి విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచారు ఈ ఉపాధ్యాయురాలు. అంతేకాదు, విద్యా బోధనలోనూ ఈమెది వినూత్న శైలి. వారికి సులువుగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తారు. అంతేకాదు, ఉపాధ్యాయులపై భయం పోగొట్టేలా వారితో కలిసి ముచ్చటిస్తూ మధ్యాహ్న భోజనం చేస్తారు.
విద్యార్థులతో మమేకమై పాఠాలు చెబితే ఎంతటి గౌరవం దక్కుతుందో అనేందుకు ఉదాహరణ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రజక్ మియా. పదవీ విరమణ చేసిన ఈయన్ను విద్యార్థులు గ్రామంలో సతీ సమేతంగా ఎడ్లబండిపై ఊరేగించారు. రజాక్ సార్ జైహో అంటూ నినాదాలు చేసి హోరెత్తించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, ఉపాధ్యాయులు కాస్త కఠినంగా ఉన్నా వారి మనసులోని ప్రేమ వెలకట్టలేనిది. అందుకు ఉదాహరణ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిషత్ పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు పి వనజ. బదిలీపై వెళ్తోన్న ఆమెను విద్యార్థులు చుట్టుముట్టి కన్నీరు పెట్టుకున్నారు. వారి ఆప్యాయతను చూసి వనజ కూడా కదిలిపోయారు.